మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పిఠాపురం నియోజకవర్గం గోకులం గ్రాండ్ దగ్గర ఉన్నాము. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసింది. దీనిలో భాగంగా పెద్ద ఎత్తున సినీ నటులైతే పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. గతంలో పృథ్వీరాజ్ గారు అవనండి, హైపర్ ఆది గారు అవనండి, అదేవిధంగా జబర్దస్త్ నటులు కూడా పిఠాపురంలో ప్రజలతో మమేకమయ్యి ప్రచారం అయితే చేశారు. ఇదే విధంగా ఈ రోజు గత 4-5 రోజుల నుంచి కూడా సీరియల్ నటులు, బుల్లితెర నటులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం కొలిది పిఠాపురంలో ప్రచారం చేయడానికి అయితే వచ్చారు. మండు టెండను కూడా లెక్క చేయకుండా ప్రచారంలో దూసుకుపోతున్నారు. వాళ్ళకి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే అంత అభిమానం, ఏంటి పిఠాపురం ప్రజల స్పందన ఏ విధంగా ఉందనేది ఒకసారి వీళ్ళ మాటల్లో అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి శ్రవణ్ గారు, పిఠాపురం మీరు రావడానికి ప్రధాన కారణం ఏంటి? పవన్ కళ్యాణ్ గారి కోసం అండి. నేను పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాన్ని. ఇప్పుడే కాదు, ఎప్పుడో వద్దాం అనుకున్నాను, కానీ కొంచెం లేట్ అయిపోయింది. ఇక్కడ మాత్రం రెస్పాన్స్ అదిరిపోయిందండి పవన్ కళ్యాణ్ గారికి. పిఠాపురం ఎక్కడికి వెళ్ళడినా కూడా పవన్ కళ్యాణ్ గారికి గెలుస్తారని చెప్తున్నారు. మేము వచ్చి వాళ్ళని అడగడం కదా వాళ్ళ ముందు చెప్తారు మేము ఏం చేస్తాం ఓటని. అంటే నాకు తెలిసి ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ మెజారిటీతో గెలుస్తారండి ఇక్కడ. చెప్పండి అసలు పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు మీకు అంత అభిమానం, ఎందుకంటే ఏం చెప్తారు? దేవుడు అండి, దేవుడు అంటే ఇష్టం అంటే ఏం చెప్తాం, ఆయన దేవుడు, మా దేవుడు ఆయన. ఎందుకు ఇష్టం అంటే అమ్మ నాన్న ఎందుకు ఇష్టం అంటే మీరు ఏమైనా చెప్పగలరా? ఇది కూడా అంతే. రైట్. పరిస్థితి చూస్తుంటే నామినేషన్ ప్రక్రియ చాలా భారీగా జనం అయితే వచ్చారు. ఈ నామినేషన్ ప్రక్రియ కనుక చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు విజయం పట్ల ఎంతవరకు మెజారిటీతో వచ్చే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, ఆయన నామినేషన్ వేయడానికి వచ్చినప్పుడు అంత జనం వచ్చారు అంటే మీకు అక్కడ అర్థమై ఉంటుంది ఆ విజయం అక్కడే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆ మెజారిటీ ఎవరు పిలిస్తే రాలేవాళ్ళు, వాళ్ళంతటా వాళ్ళ అభిమానంతో వచ్చారు. ఇంకా ఎంతమంది ఓట్లు వేస్తారో మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పుడే. చెప్పండి, ఇక్కడ నాయుడు గారు ఉన్నారు, సహస్ర నాయుడు గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నారు. చెప్పండి మేడం, పిఠాపురం ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? విసిగిపోయి ఉన్నారండి వాళ్ళు, నిజంగా విసిగిపోయి ఉన్నారు. ఇప్పటి వరకు వాళ్ళు వేసే ప్రతి ఓటుకి వాళ్ళు ఎంత విసిగిపోయారంటే ఈసారి వేసే ఓటు బంగారపు ఓటు వాళ్ళు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవడం అనేది పిఠాపురం ఒక అదృష్టం. ఆయన అన్ని వదులుకొని ఇక్కడ వరకు రావడం అనేది మన అదృష్టం. ఎందుకంటే ఇక్కడ మేము వచ్చాము, రోడ్లు బాగాలేదు, కాలువలు బాగాలేదు, ఏ ఫెసిలిటీస్ లేవండి. అంటే ఏ పూరు గుడిసెల్లో జనం ఉన్నారు అదే పూరు గుడిసెల్లో ఉన్నారు. అంటే ఎక్కడ ఉన్నాం అనేది కాదు, కనీసం ఒక్క ఎత్తైనా కొంచెం ముందుకెళ్ళాలి కదా. అదైతే ఇక్కడ ఏ డెవలప్మెంట్ లేదు. ఆయన వస్తే ఖచ్చితంగా డెవలప్మెంట్ జరుగుతుంది. అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వచ్చి ఇంత చేస్తున్నారంటే ఖచ్చితంగా పిఠాపురం వాళ్ళు సపోర్ట్ చేసి హైయెస్ట్ మెజారిటీతో ఆయన గెలిపించుకోవాలి. పరిస్థితి చూస్తుంటే ఎంతవరకు మెజారిటీ వచ్చే అవకాశం ఉంది? అసలు హైయెస్ట్ అండి, మనం దాన్ని కొలవలేమన్నమాట. దాని నంబర్స్ తో మనం కొలవలేము. హైయెస్ట్ మెజారిటీతో ఆయనే విన్ అవుతారు ఇక్కడ. చెప్పండి మేడం, మీరు చెప్పండి. ప్రత్యూష గారు అన్నారు, ప్రత్యూష గారు మీరు చెప్పండి, పిఠాపురం ప్రజల స్పందన ఏ విధంగా మీకు అనిపించింది? యాక్చువల్గా మేము ప్రతి ఒక్క గుమ్మంకి వెళ్ళి అడుగుతున్నప్పుడైతే వాళ్ళ కళ్ళలో నీళ్ళండి, అంటే తెలియకుండానే వాళ్ళకి హ్యాపీనెస్ వస్తుంది. ఓకే పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు, మమ్మల్ని చూసి ఆయనే తరలి వచ్చారు అన్న ఎక్స్ప్రెషన్ ఇస్తుంటే మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ విధంగా మేము పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయడం కూడా మా అదృష్టం అనుకోవాలి. అంటే ఇంకోటి ఏంటంటే మీరు మెజారిటీ అంటున్నారు కదా, నాకు తెలిసి పిఠాపురంలో 1,00,000కు పైగా మెజారిటీ ఓట్లు అయితే కంపల్సరీ ఫిక్స్ అవి. ఇంకా మేము వైసీపీ వాళ్ళకు కూడా మేము ఇప్పుడే వెళ్ళొచ్చాము. వైసీపీ వాళ్ళు జెండాలు పట్టుకున్నారు పేరుకి, మేము వెళ్ళగానే గ్లాస్ గుర్తు పట్టుకుని జై జనసేన అన్నారు. ఇంకా ఇక్కడ తెలిసిపోయింది కదా విజయం ఏంటి అని. పవన్ కళ్యాణ్ గారు కనుక పిఠాపురంలో గెలిస్తే ఎమ్మెల్యేగా పిఠాపురాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారని మీరు అనుకుంటున్నారు? నాకు తెలిసి ఇప్పుడున్న రూపురేఖలన్నీ మార్చేస్తారండి. ప్రతి ఒక్క పేదవాడు మరి ధనవంతుడు అవుతాడు అనను, కానీ మిడిల్ క్లాస్ మ్యాన్ గా అయితే అవుతాడు. అది మాత్రం కంపల్సరీ ఆయన చేయగలరు కూడా. ఆ సపోర్ట్ జనాలు కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఇంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. మేము ప్రతి ఒక్క గుమ్మం చూసాము, గుమ్మంలో ప్రతి ఒక్క మహిళ కానీ చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆయన వస్తే ఏదో చేస్తారు అని. ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ఎంత విసిగిపోయి ఉన్నారు, ఎంత బాధలు పడ్డారు, ఎంత ఫేస్ చేస్తున్నారు అనేది వాళ్ళు నోట చెప్పలేకపోయినా మేము వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక్క జస్ట్ వాళ్ళు చూసిన హ్యాపీనెస్ తోనే మాకు అర్థమైపోయింది. సో కాబట్టి ఈ వీడియో నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు చూస్తారు కాబట్టి 100% చేస్తారు. ఆయన చేయడానికే 7 కొండలు దిగి వచ్చినట్టుగా ఆయన కోట్లాస్తుని పక్కన పెట్టి ఆయన ఇక్కడ వీళ్ళ భవిష్యత్తు బాగుండాలి, వీళ్ళు మారాలి అని చెప్పి వాళ్ళకి ఏదో చేయాలన్న దృక్పథంతో ఆయన వచ్చారు. సో ఆయన దృక్పథాన్ని మేము ఇంకొంచెం స్ట్రాంగ్ చేయడానికి మేమందరం వచ్చాము. జగన్మోహన్ రెడ్డి గారు అయితే పవన్ కళ్యాణ్ రియల్ హీరో,
ఇక్కడ వంగా గీత విశ్వనాథ్ గారు రియల్ హీరో అని చెప్పి ఆయన గతంలో కామెంట్స్ అయితే చేశారు. దానిపై మీరు ఏ విధంగా ఇప్పుడు స్పందిస్తారు? ఎన్టీఆర్ గారు ఎవరండి? రియల్ హీరోనే కదా. రియల్ హీరో ఏం చేస్తారో మీ అందరికీ తెలుసు కదా. ఈయన వస్తే కూడా ఏం చేస్తారో చేసి చూపించాక మాట్లాడదాం. ఇప్పుడు మాట్లాడితే ఏమొస్తుందండి? ఇక్కడ లోకల్ అభ్యర్థి వంగా గీత విశ్వనాథ్ గారు రియల్ హీరో, ఆయన రియల్ హీరో అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి గురించి కామెంట్స్ అయితే చేయడం జరిగింది. దానిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఇప్పుడు రియల్ హీరో అనేది ఇక్కడ సొంత డబ్బులు ఖర్చు పెట్టి సొంత ఆస్తులన్నీ అమ్మి ప్రజల్ని బాగు చేద్దాము అని వచ్చిన మనిషి రియల్ హీరోనా, లేకపోతే ఉన్న డబ్బునంతా ఓట్లు కొనుక్కోవడానికి పెట్టిన మనుషులు రియల్ హీరోసా? ఇక్కడే తెలిసిపోతుంది కదండి. ఆయన అన్ని వదులుకొని మన కోసం వచ్చారండి. మన విలువైన ఓటేసి గెలిపించుకుంటేనే కదా రేపు పొద్దున్న ఏం చేస్తారో తెలిసేది. ఒక అవకాశం ఇస్తేనే కదా ఎవరైనా నిరూపించుకోగలుగుతారు. జనాలు ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఓటు చాలా విలువైందండి. మీ భవిష్యత్తును మీరు నిర్ణయించుకున్నారు, దాన్ని పాడు చేసుకోకండి. దయచేసి మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. దయచేసి మీ జీవితాలు మీరే డిసైడ్ చేసుకుంటున్నారు. మనం అనుభవించే ప్రతి బాధకి కారణం మనమే. నిజమైన నాయకుడు ఎవరో వాడిని ఎంచుకున్న రోజే మనం బాగుపడాలి. అండ్ ఇక్కడ ఏంటంటే రాంగ్ పబ్లిసిటీ కూడా జరుగుతుంది. వాళ్ళు వచ్చారు అంటే పథకాలన్నీ తీసేస్తారు, పథకాలు ఏవి ఉండవు అని. కానీ అది మాత్రం 100% రాంగ్ అండి. ఎందుకంటే ఉన్న పథకాలన్నీ అలానే ఉంచి ఇంకా వాటికి ఇంకొన్ని పథకాలు యాడ్ చేసి మరీ ఇస్తున్నారు. దీన్ని బట్టి మీ పిల్లల భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మన ఇదనేది అయిపోయిందండి. సో పిల్లల భవిష్యత్తు చిన్న పిల్లలు, మేము ఏ గుమ్మానికి వెళ్ళినా కూడా చిన్న పిల్లలు చాలా మంది ఉన్నారు. కాబట్టి చిన్న పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రతి ఒక్క మీ విలువైన ఓటుని పవన్ కళ్యాణ్ గారికి వేయాల్సిందిగా మేము మనవి చేసుకుంటున్నాం. మీరు ఫైనల్ గా చెప్పండి. పిఠాపురం ప్రజలను ఉద్దేశించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కనుక. ఆయన రైతుల కోసం ఎన్నో చేశారండి. పాలిటిక్స్ లో రాకముందే రైతుల కోసం ఎన్నో చేశారు. అలాంటి మనిషి వస్తే రైతులేందే మనం ఎక్కడున్నామండి? తినాలంటే రైతు కావాలి కదా. అలాంటి రైతు బతకాలంటే రైతు కష్టం తెలిసినోడే రావాలి. ఆయనే పవన్. జనాలు పిచ్చోడండి మా పవన్ కళ్యాణ్ గారు. గెలిపించుకోండి. అతను ఒక సినిమా చేస్తే అండి ఒక 5-10 years హ్యాపీ కూర్చొని తినచ్చు. అలాంటి ఆయన సినిమాలు వదిలేసుకొని ఈ ఎండల్లో వీళ్ళందరి కోసం ఇంత కష్టపడుతున్నారంటే మీరు అర్థం చేసుకోండి. ఆయన ఆస్తులు అమ్ముకొని మీకు సేవ చేస్తా అంటున్నారు. ఎందుకు ఛాన్స్ ఇవ్వట్లేదు నాకు అర్థం కావట్లేదు. కానీ మీరు ఇవ్వాలి. ఇచ్చి గెలిపిస్తే ఆయన ఏంటో చూపిస్తారు. నేను ఒక మాట చెప్తానండి, పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ అండి. పవర్ లేకపోతే ఫ్యాన్ కూడా తిరగదండి. పవన్ కళ్యాణ్ గారు రావాలి, మొత్తం మార్చాలి. జై జనసేన, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్. రైట్. వీళ్ళైతే మాత్రం పవన్ కళ్యాణ్ గారు స్వచ్ఛందంగా మేము మద్దతు ఇవ్వడానికి వచ్చాము. ఆయన ఆశయాలు నచ్చి, ఆయన సిద్ధాంతాలు నచ్చి, వాళ్ళ ఆస్తులు కూడా అమ్ముకుని ప్రజల కోసం పవన్ కళ్యాణ్ గారు ఎంతో బిజీ లైఫ్ ని వదులుకుని ప్రజల కోసం మమేకమయ్యి ప్రజల కోసం కష్టపడడానికే ఆయన తిరుగుతున్నారు. అలాంటి వ్యక్తికి మా తరపు నుంచి మేము మద్దతు ఇవ్వాలనే ఉద్దేశంతోనే పిఠాపురం వచ్చి ప్రచారంలో పాల్గొంటున్నాము. ఇక్కడ ప్రజల స్పందన చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారికి మేము ఓటేసి గెలిపిస్తామని అయితే వాళ్ళందరూ వాళ్ళే స్వచ్ఛందంగా చెబుతున్నారని చెప్పి ఈ సీరియల్ బుల్లితెర నటులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా తమ ఆనందాన్ని వెలబుచ్చుతున్నారు.